నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. కస్టడీ ప్రమోషన్స్లో భాగంగా నాగ చైతన్య పాల్గొనడం, సో నాగ చైతన్య కనిపించారంటే వెంటనే సమంత గురించి అడగడం మనం చూస్తూనే ఉన్నాం. అండ్ నాగ చైతన్య మొన్న 4 చక్కటి మాటలు కూడా మాట్లాడారు. మీ వల్లే మేము విడిపోయాము అండ్ ఇట్స్ ఓకే, తను హ్యాపీగా ఉండాలనే కోరుకుంటున్నాను, తను అన్ని ఆనందాలకు అర్హురాలు అంటూ చాలా పాజిటివ్గా చెప్పారు. అండ్ సమంత కూడా అంతే పాజిటివ్గా రియాక్ట్ అయ్యింది. అయితే వీళ్ళు పదే పదే అడిగేసరికి నాగ చైతన్య కాస్త ఫైర్ అయినట్లుగా చూసాం. ఇంకెన్ని రోజులు డివర్స్ లేకపోతే రూమర్స్ వీటి గురించి మాట్లాడతారు అని. సో రూమర్స్ మీన్స్ అందులో శోభిత కూడా ఉన్నట్టే. ఏం చెప్తారు? అంటే ఎక్కువగా శోభిత గురించి అడుగుతున్నారని కోపం వచ్చిందా? యాక్చువల్గా ఈయన ఏమన్నాడంటే, నా మూవీస్ గురించి మాట్లాడండి పర్లా, నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు. నెంబర్ 1 కరెక్టే కదా, ఇది కరెక్టే. నెక్స్ట్, మేమిద్దరం విడిపోయి కూడా చాలా ఏళ్ళు అయ్యింది, సంవత్సరం అయ్యింది, పైనే అయ్యింది. అండ్ నెక్స్ట్, ఇద్దరం విడిపోతున్నట్టు మీకు చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చే మేము విడిపోయాం, రైట్? అది కూడా ఓకే. విడిపోయిన తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బాగానే ఉన్నారు, బాగున్నారు కూడా. అండ్ ఆమె గురించి నేను గౌరవంగానే మాట్లాడాను, నా గురించి ఆమె కూడా ఏం మాట్లాడిందో నాకు తెలియదు, బట్ ఓవరాల్గా అయితే ఇది జరిగింది. అండ్ మళ్ళీ మేమే కాకుండా ఇంకా మా విడిపోయారు గురించే మాట్లాడుతున్నారు. మా గురించే కాకుండా వేరే వాళ్ళని కూడా మధ్యలోకి లాగి మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత బాధపడతాయో మీరు ఆలోచించట్లేదు. అన్నీ ఇలాగే రాస్తున్నారు. అండ్ అసలు మీ వల్లే మేము విడిపోయాము, మీరు ఇలా చేయబట్టే. ఇప్పుడు మీ వల్లే మళ్ళీ ఇంకా వేరే ఫ్యామిలీస్ కూడా బాధపడుతున్నాయి. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇంకా దీన్ని విడిచిపెట్టరా? ఇప్పట్లో వదిలేరా? దీన్ని ఇంకెన్నాళ్ళు సాగదీస్తారు? ఆపేయండి ఇంతటితో అని కొంచెం సీరియస్గా చెప్పుకుండా వచ్చాడు. అది కూడా ఎప్పుడు చెప్పాడు అంటే మొన్న, అంటే అంతకుముందు అడిగినప్పుడు కొంచెం శాంతంగా సమాధానం చెప్పినా, ఈయన చెబుతున్నాడంట అని తెలిసిన వెంటనే అందరూ అడగడం స్టార్ట్ చేశారు. కాకపోతే ఇందులో ఇంకొక విమర్శ కూడా ఉంది. ఏంటి అనంటే, ఎప్పుడైతే సమంత కోసం అడిగారో రియాక్ట్ అయ్యాడు. శోభిత గురించి తీసుకురాగానే కోపం వచ్చింది ఆయనకి. ఎందుకు శోభితని ఇప్పుడు ఎక్కువ ప్రేమ ఉందనుకోండి వాళ్ళకి, ఇలా మాట్లాడితే ఎందుకు అని అంటారు కదా. సో అందుకోసం కోపం వచ్చిందేమో అని కూడా అంటున్నారు. అదొకటి ఎందుకు. అండ్ నెక్స్ట్, శోభిత గురించి ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా చెప్తున్నా, కోపం వస్తుంది, కోపం రావట్లేదు అనే విషయం పక్కన పెడితే, ఆ పిల్ల మా ఇద్దరికి ఏమీ లేదని నువ్వు ఎందుకు శోభిత ఎందుకు రియాక్ట్ కావట్లేదు చెప్పొచ్చు కదా. అండ్ నువ్వు కూడా ఇన్ని చెప్పావు, కానీ శోభితతో మాకేం లేదు అని ఎందుకు చెప్పలేదు? చెప్పాలి కదా. అంటే చెప్పాలి కదా అంటే డిమాండ్ అని కాదు, మనం ఎవరో అడగడానికి. కాకపోతే ఏంటంటే, ఒక మనిషి మీద 10 మంది రకాలుగా వార్తలు వస్తున్నాయి అని అంటే ఎక్కడో ఏదో జరగంది రావు బేసిక్గా. దాన్ని వాళ్ళు ఇంకా కొనసాగిస్తున్నారు. ఇది ఆగాలి అనుకుంటే ఒక్కసారి నువ్వు నోరిప్పి ఆపండి అంటే ఆగిపోతుంది అది, అంతే. అంతమించి ఇంకేముంది. అండ్ ఇక సమంత విషయానికి వస్తే, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మొన్న శాకుంతలంలో ఓపెన్ అయింది. అయినప్పటికీ కూడా అడగండి, మీరేమడిగినా నేను ధైర్యంగా సమాధానం చెప్తాను. ఒక పక్క దిల్ రాజు గారు అమ్మో పాపం ఎక్కడ ఇబ్బంది పెడతారో అని భయపడుతున్నారు. ఇంకో పక్క గుణశేఖర్ గారు కూడా అయ్యో ఈమె ఎక్కడ ఇబ్బంది పడతారని ప్రొటెక్ట్ చేయడానికి బాగా ట్రై చేసినా సరే, మీరు ఉండండి సార్, ఇటు చెప్పి అడగండి, ఏం అడుగుతారు అడగండి అని ధైర్యంగా ముందుకు వచ్చేసింది. సో అది నచ్చింది నాకు ఆస్పెక్ట్ తనలో, అది ఉంది. అఫ్కోర్స్ సినిమా హిట్ ఫ్లాప్ ఆమెకు పాపం ఆమెకేం సంబంధం, కానీ ఆమె మాత్రం బాగా చేసింది కదా, అంతవరకు ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఆమె మైసైటిస్ వచ్చింది, నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పుకున్నప్పుడు కూడా చాలామంది అయ్యో పాపం అన్నారు. ఆమె గురించి ఏం చెప్పాలనుకున్నా సోషల్ మీడియాలో ఆమె గురించి మాట్లాడుకుంటూనే ఉంది. ఇప్పుడు అంతకుముందు ఒకసారి 2 years తర్వాత నేను చాలా బాగున్నాను, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను, అండ్ చాలా అన్నీ ఉన్నా కూడా అక్కడ ఏదో ఒక ఇరుకు ఉండేది నాకు. ఇప్పుడు నేను అసలు ఏమీ లేకుండా చాలా సంతోషంగా ఉండగలుగుతున్నా, అన్ని ఫెసిలిటీస్ లేకుండా. ఏమో బెటర్, నేను ఇట్లా విడిపోయి మంచి పని చేశానేమో అన్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. ఈయన కూడా ఆమె మంచిదే, నాకు ఆమె మీద ఎట్లాంటి ఇది లేదు అది లేదు,
ఓవరాల్గా బట్ కొన్ని ఈగోస్ వల్ల లేకపోతే ఏం జరుగుతుందో ఈ మాటల వల్ల ఈ రూమర్స్ వల్ల ఫ్యామిలీ ఎక్కడ బయటకు వస్తుంది అనే ఉద్దేశంతో విడిపోయామన్నట్లుగా కూడా ఇండైరెక్ట్ గా చెప్పారు కదా. ఎట్లా చెప్పినా అంతవరకు ఓకే. వేరే వాళ్ళని లాగుతున్నారు అంటే, వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అంటే, వేరే వాళ్ళ గురించి ఆ మాట్లాడడానికి ఆస్కారమైనటువంటి ముడి సరుకు మీరే ఇచ్చారు. సో ఇప్పుడు ఇది చెప్పండి, యాజ్ ఎ క్రిటిక్గా మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఎక్కువ మరి వార్తలు వచ్చినప్పుడు వీళ్ళు అడుగుతూనే ఉంటారు. అఫ్కోర్స్ ఒక దగ్గర అడగాల్సింది ఒక మాట అడగాల్సింది 100 మాటలు అడుగుతారనే చెప్పచ్చు. అలా అడగడం తప్ప, లేకపోతే ఒకవేళ అడిగిన దానికి వీళ్ళు వెంటనే చెక్ పెట్టేశారనుకో మళ్ళీ ఆ మాటలు రాకపోవచ్చేమో కదా. సో అది కూడా వీళ్ళది ఫాల్ట్ లేదా అనేది కొంతమంది ఉద్దేశం. మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు, ప్రతిదీ పబ్లిక్కి చెబుతున్నారు, అండ్ అన్నీ చెప్పి ఒకటి దాస్తే దాని మీదే అందరు ఫోకస్ వెళ్తుంది. అప్పుడు మీరే అలా చేస్తున్నారా అండి. నెక్స్ట్ ఇంకొకటి, అసలు ఆ షెఫ్తో దిగిన ఫోటో బయటికి రాకపోతే తట్టకం ఉండేది కదా. నెక్స్ట్ నా కొంపకి రెండో గెస్ట్ ఈవిడే అని నువ్వు చెప్పకపోతే ఇట్లాంటివి ఏమి ఉండవు కదా. ఆ పిల్ల కూడా సమంతని ఆ సమంత కాదండోయ్ అని నవ్వుకుంటూ ఎగతాళి చేసి నిజంగా చేసింది కదా. అండ్ నిన్ను అడిగితే మాత్రం నువ్వు సైలెంట్గా ఉండడం, దాని వెనకాల అర్థం ఏంటి అసలు? ఎందుకు సైలెంట్గా ఉంటున్నావు? ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా. సో ఆ రకంగా ఆ పిల్ల తప్పు కూడా ఉంది. ఈయన కోపం వచ్చింది అంటే నువ్వు అంత చెబుతున్నావు. అడిగారు కొంతమంది, ఏంటి మీకు ఆయనకి ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందా అంటే, అలాంటిది ఏం లేదు, నేను సింగిల్, నేను ఇలా బాగానే ఉన్నానని చెప్పుకోవచ్చు. మన అఖిల్ చెప్పుకున్నాడు ఆయన సింగిల్ అని. నేను ఇంకా సింగిల్నే, నాకెవరో లేరు అని అఖిల్ చెప్పుకున్నాడు ధైర్యంగా. నువ్వు వై కాంట్ యూ సే, యూ హ్యావ్ టు టెల్ కదా. అండ్ నెక్స్ట్ ఇంకోటి, ఆ ఇంట్లో ఉంటే నాకు వేరే జ్ఞాపకాలు వస్తున్నాయని చెప్పి ఇల్లు మార్చుకున్నావు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. దానికి రెండో గెస్ట్ గా శోభిత వచ్చారన్నట్టు కూడా నిదర్శనం అయింది. అండ్ వాళ్ళే చెప్పింది. వాళ్ళు చెప్పుకున్నప్పుడు అంటే అవసరం అంటే ఆమె ఎక్కువ ఈయనతో పాటు ఫోకస్ అవ్వాలని ఆమె ట్రై చేస్తుంది. ఆమె ట్రై చేసినంత ఫోకస్ అవుతూనే ఉంది. అది ఈయనకు నచ్చకపోయేసరికి మీరే అంటే, ఇప్పుడు మీడియా వాళ్ళే తీసుకొచ్చి శోభితని అక్కడ కూర్చోపెట్టి ఫోటో తీసి రిలీజ్ చేశారా? లేదు కదా. వాళ్ళు మీడియాకి ఇచ్చిందే కదా, ఫ్రీ పిఆర్ ఫీడ్. దాన్ని వీళ్ళు మాట్లాడుకున్నారు, అందులో తప్పే ఉంది. మళ్ళీ మీ వల్లే మేము విడిపోయాం అంటే ఏం చేశారు? మీ ఇంటికి వచ్చి మీరిద్దరు విడిపోండి అని విడగొట్టారా? మీరు కలవద్దని చెప్పేసి ఏమన్నా ప్రెస్ క్లబ్ చెప్పిందా? మరి ఇంకేంటి? లేదా అన్ని న్యూస్ పేపర్లో వీళ్ళు విడిపోతే బాగుంటారని చెప్పి రాశారా? కానీ పదే గుచ్చి అడగడం కూడా అంత కరెక్ట్ కాదేమో. పదే గుచ్చి అడగడం అంటే, ఇఫ్ యు ఆర్ హైడింగ్ ఫ్రమ్ సంథింగ్, నువ్వు హైడ్ అవుతున్నప్పుడు నిన్నెందుకు అడగరు? వాళ్ళు అడుగుతారు కదా. అలా అదే జరిగింది ఇక్కడ కూడా. సో నాగ చైతన్య కోపంలో అర్థం లేదు అంటారా? నాగ చైతన్య కోపంలో అసలు అర్థం లేదు. ఆ కోపపడే బదులు, వాళ్ళని కరిచే బదులు ఎలాంటిదేమీ లేదు అని ఒక్క మాట ఎందుకు చెప్పలేకపోతున్నా? అన్నంత మాత్రం వదిలేస్తారా? మరి అదే కదా, అన్నంత మాత్రం ఏం వదలరు, అయినా గుచ్చి అడుగుతూనే ఉంటారు. లేదు అంటే వదిలేస్తారు. మరి అంత ఎందుకు పట్టించుకుంటారు? లేదు అని నోటితో చెప్పితే కదా. యూ హ్యావ్ గివెన్ ఏ స్టేట్మెంట్ లేదు అని తర్వాత దానికి ఆన్సర్ వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళరు. ఫుల్ స్టాప్ పడింది. నువ్వు కామాలు పెడతా పోతే ఫుల్ స్టాప్ కోసం ఎతుకుతా ఉంటారు. అంతే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.